కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది ఓ మూవీ. ఇక ఆ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అలా ఏ సినిమా వచ్చింది, ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది, ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా కర. విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది. ఈ చిత్రంలో ధనుష్ కరస్వామి అనే లోకల్ దొంగ పాత్రలో కనిపించారు. ఇక ధనుష్ గత చిత్రాల రేంజ్ లో ఈ సినిమా ఆడినప్పటికీ హీరో నటన, యాక్షన్ సన్నివేశాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుందని రివ్యూలు కూడా వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కర సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇక కర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఈ నెల 28 నుంచి కర సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే గురువారం ధనుష్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది నెట్ఫ్లిక్స్. తెలుగు, తమిళంతో పాటు ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐశ్వరీ కె గణేష్ నిర్మించిన కర సినిమాను తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా అందించాయి. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. కర సినిమా కథ విషయానికొస్తే కరస్వామి అంటే ధనుష్ ఒక దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి అంటే మమితా బైజ్ కోసం తన నేర జీవితాన్ని వదిలేసి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఒక హోటల్ పెట్టుకోవడానికి ఊరిలో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. ఆ కాగితాల కోసమే చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి వద్దకు వెళ్తాడట. అయితే అక్కడ బ్యాంక్ అధికారుల క్రూరత్వంతో అనుకోకుండా తన తండ్రిని కోల్పోతాడు. మరి ఆ తర్వాత కరస్వామి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి, తన జీవితంలోకి ముత్తు సెల్వన్ ఎలా వచ్చాడు అనేది సినిమా. మరి థియేటర్లలో ధనుష్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.